కేటీఆర్ డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్, ఈ తరానికి దిక్సూచి. తెలంగాణ ఐటీ మంత్రి అంటే మదిలో మెదిలే పేరు. కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి అలుపెరగని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేస్తున్న క్రమంలో అనూహ్యంగా రాజకీయ రంగంలోకి దిగారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు. తండ్రికి తగ్గట్టు వాక్చాతుర్యం, రాజకీయాలు. కేటీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. మాస్, క్లాస్ వర్గాలను కలుపుకోవటంలో కేటీఆర్ది డిఫరెంట్ స్టైల్. తండ్రి కేసీఆర్ మాదిరి కేటీఆర్కు భాషపై విశేషమైన పట్టు ఉంది. సామెతలు, కథలు, ఇతిహాసాలు అన్నింటిపైన కేటీఆర్కి అవగాహన ఉంది. ఆంగ్ల భాషపై కూడా కేటీఆర్ అపారమైన జ్ఞానం ఉంది. విదేశీయుల మాదిరి అక్కడి స్లాంగ్లో కేటీఆర్ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అతడి భాషే కేటీఆర్ను అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా చేసింది. హైదరాబాద్లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్తో కేటీఆర్ అద్భుతంగా మాట్లాడారు. గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కేటీఆర్ ఉన్నత చదువులు చదివారు. అతడి పేరు వెనుక 2 పేజీలు పట్టాలున్నాయి. నిజాం కళాశాలలో డిగ్రీ చేసిన కేటీఆర్ పూణే యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశారు. న్యూయార్క్లోని బరూచ్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. 2009లో ప్రత్యక్ష ఎన్నికల్లో కేటీఆర్ తొలిసారి ఐటీ పోటీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పటి నుంచి సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఎరగలేదు. సిరిసిల్లలో కేటీఆర్ మెజార్టీ ఓట్లపై పందాలు జరుగుతున్నాయంటే సిరిసిల్లలో ఎంతటి ముద్ర వేశారో అర్థమవుతోంది. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బర్త్డే వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కేక్ కట్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ అంతా గులాబీమయమైంది. జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలతో భవన్ మార్మోగింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలైతే గ్రాండ్ గా జరిగాయి. మరోపక్క ఎర్రవల్లి నివాసానికి బీఆర్ఎస్ అధినేత దంపతుల దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. చాలా మంది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మొదటి నుంచి కూడా గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా చాలా మంది నిరస్థాయిలు కావచ్చు, ఇతర ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఇటు సామాగ్రితో పాటు వారికి కావాల్సిన సామాగ్రిని అందజేశారు. ఇవాళ కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లంతా నాయకులంతా కూడా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ట్రైసైకిళ్లతో పాటు చాలా మంది విద్యార్థులకు సైకిళ్లు, ఇటు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కేటీఆర్ జన్మదినం చేశారు. దీనికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ఇతర మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులంతా కూడా హాజరయ్యారు. తదనంతరం రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఒకవైపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా జరిగాయి. మరోవైపు ఎర్రవెల్లి నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం అయితే తీసుకున్నారు.